భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి లేదా రద్దు చేసి రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావటాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. భారత రాజ్యాంగంలోని 356వ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం రాజ్యాంగబద్ధంగా పాలించటంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినప్పుడు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై ఆ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. తాజాగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన సందర్భంగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజ్యాంగపరంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించలేని పక్షంలోనే రాష్ట్రపతి పాలన విధిస్తారు. దీంతో అప్పటి వరకు పరిపాలన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అన్ని హక్కులు కేంద్రానికి బదిలీ అవుతాయి. శాసనాల పరంగా రాష్ట్ర అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలు, విధులు పార్లమెంటుకు బదిలీ అవుతాయి. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ద్వారా పరిపాలన సాగిస్తూ ఉండగా ఈ మంత్రులు శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. మంత్రులకు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. గవర్నరు రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి మాత్రమే. వాస్తవానికి ముఖ్యమంత్రే రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి. అయితే రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉండగా మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి అనేవారే ఉండరు. శాసనసభ సమావేశాలను వాయిదా వేస్తారు లేదా రద్దు చేస్తారు. రద్దు చేస్తే కొత్త ఎన్నికలు అనివార్యమవుతాయి. ఇప్పటికీ ఇలా ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారంటే 1950 నుండి నేటి వరకు 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 134 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. గతంలో మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా రాష్ట్రపతి పాలన విధించగా ఎక్కువ కాలం పాటు ప్రెసిడెంట్ రూల్ కొనసాగిన రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ నిలిచింది. కశ్మీర్ లోయలో మొత్తం 12 ఏళ్లు రాష్ట్రపతి పాలన కొనసాగింది. జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన అనే పద్ధతి కూడా ఉంది. అక్కడి ప్రభుత్వం విఫలమైనప్పుడు జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలోని 92వ విభాగం కింద గవర్నర్ పాలన విధిస్తారు. రాష్ట్రపతి అనుమతితో గవర్నర్ ఈ పాలన విధిస్తారు. 6 నెలల తర్వాత కూడా గవర్నర్ పాలన ఎత్తివేసే వీలు కుదరకపోతే అప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలనకు గవర్నర్ పాలనకు ఇక్కడ పెద్ద తేడా లేదు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోనే ఇప్పటిదాకా అధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో వరుసగా రెండోసారి సీఎం పీఠంను అధిరోహించలేకపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10 సార్లు, మణిపూర్లో 10 సార్లు, జమ్మూ కాశ్మీర్లో 9 సార్లు, బీహార్లో 8 సార్లు, పంజాబ్లో 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు ఇష్టం వచ్చిన రీతిలో రాష్ట్రపతి పాలన విధింపునకు అడ్డుకట్ట వేసింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి 1973 జనవరి 18 నుంచి 1973 డిసెంబర్ 10 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనలో ఉండే కొన్ని నియమాలు చూసినట్లయితే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు లేదా తాత్కాలికంగా సుప్త చేతన స్థితిలో ఉంచవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభలో తగినంత ఆధిక్యత ఏ పార్టీకి గానీ కూటమికి గానీ లేనప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ సమావేశాల ముగింపునకు తదుపరి సమావేశాలు మొదలకు మధ్య 6 నెలలకు మించి అంతరం ఉండరాదు. రాష్ట్రపతి పాలన 6 నెలలకు మించి విధించరాదు. అయితే 6 నెలల వ్యవధి తర్వాత మరో 6 నెలల కాలానికి పొడిగించవచ్చు. ఇలా ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు. రాష్ట్రపతి పాలనలో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన ఏ అధికారాన్ని రద్దు చేసే అధికారం మాత్రం రాష్ట్రపతికి లేదు. రాష్ట్రపతి పాలన విధింపును పార్లమెంటు నిర్ధారించాలి. ఇక రాష్ట్రపతి పాలనపై విమర్శలు ఎప్పుడైనా వచ్చాయా అంటే ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు, పౌరుల ఆందోళన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోతే దేశ ఐక్యతను, సమగ్రతలను కాపాడేందుకు 356 అధికరణం కేంద్ర ప్రభుత్వానికి అనేక అధికారాలు ఇచ్చింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న వివిధ పార్టీలు తరచూ ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చాయి. ఈ అధికారాలను ఉపయోగించి తమ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తొలగించాయి. అందుకే దీన్ని సమాఖ్య వ్యవస్థకు ముప్పుగా అనేకులు పరిగణించారు.
1950లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాక రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్రం ఈ అధికరణాన్ని అనేకసార్లు ఉపయోగించింది. 1954లో ఉత్తరప్రదేశ్లో మొదటిసారిగా ఈ అధికరణాన్ని ప్రయోగించారు. 1970, 1980లలో దీన్ని ఉపయోగించడం మామూలైపోయింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం ఇందుకు బాధ్యులు. 1966, 1977 మధ్య ఇందిరాగాంధీ 39 సార్లు ఈ అధికరణాన్ని ప్రయోగించగా, జనతా పార్టీ తన 2.5 ఏళ్ల పాలనలో 9 సార్లు ప్రయోగించింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు 1994లో ఇచ్చిన తీర్పులో రాష్ట్రపతి పాలన విధింపుపై నియంత్రణలు విధించిన తర్వాత మాత్రమే ఇది తగ్గింది. ఇక 2000 తర్వాత రాష్ట్రపతి పాలన విధింపు బాగా తగ్గిపోయింది. భారత సమాఖ్య వ్యవస్థపై జరిగే చర్చలో 356 అధికరణం ఎప్పుడూ ఒక ముఖ్య అంశమే. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై 1983లో సర్కారియా కమిషన్ ఇచ్చిన నివేదికలో 356 అధికరణాన్ని తక్కువగా, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే రాజ్యాంగ వ్యవస్థలను పునఃస్థాపించేందుకు అవసరమైన అన్ని మార్గాలను ప్రయత్నించాక చిట్ట చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రయోగించాలని పేర్కొంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారు అంటే, మణిపూర్ దీర్ఘకాలంగా జాతుల మధ్య ఘర్షణలను చవిచూస్తోంది. ఈ హింసను అరికట్టడంలో ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ విఫలమయ్యారన్న విమర్శలు బలంగా వినిపించాయి. ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ను తొలగించాలని కోరుతూ 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రత సింగ్, మంత్రులు తొంగం బిస్వజిత్ సింగ్, యమ్నాన్ ఖేమ్చంద్ సింగ్ తదితరులు ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీరేన్ సింగ్ 4 రోజుల కిందట ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తర్వాత మణిపూర్కు చేరుకున్న బీరేన్ సింగ్ సాయంత్రం తన ఎమ్మెల్యేలతో రాజ్భవన్కు చేరుకొని గవర్నర్కు రాజీనామా సమర్పించారు. త్వరలోనే కొత్త ముఖ్యమంత్రిని ప్రకటిస్తారని భావిస్తూ ఉండగా కేంద్రం రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అసలు ఎందుకు ఈ రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది అంటే, చిన్న రాష్ట్రమైన మణిపూర్లో 2 గ్రూపులైన మెజారిటీ మొయితై, మైనార్టీ కుకీ తెగల మధ్య భూమి, పలుకబడి విషయంలో నెలకొన్న వివాదం జాతుల మధ్య హింసకు దారితీసి ఆ రాష్ట్రాన్ని తీవ్ర అంతర్యుద్ధంలోకి నెట్టేసింది. 2023 మే 3న మైతేయి, కుకీ తెగల మధ్య హింస మొదలైంది. బంగ్లాదేశ్ తూర్పున మియాన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్. పర్వతాలతో, లోయలతో, కొండలతో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంత జనాభా 33 లక్షలు కాగా, ఈ రాష్ట్రంలో సగానికి పైగా మొయితై వర్గం వారున్నారు. సుమారు 43% మంది కుకీలు, నాగాలు, మైనార్టీ తెగలుగా ఈ ప్రాంతంలో జీవిస్తున్నారు. మణిపూర్లోని మొయితై తెగ ప్రజలు తమను షెడ్యూల్ తెగల్లో మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది. ఇప్పటికే ప్రభుత్వంలో, సమాజంలో బాగా పలుకుబడి ఉన్న వీరి ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తే కుకీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భూములు కొనేందుకు లేదా స్థిరపడేందుకు వారికి అనుమతిస్తున్నట్లు అవుతుందని వాదిస్తూ నిరసనలకు దిగారు. అంతేకాక వారి నిరసనలకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. మొయితైకి చెందిన ప్రభుత్వం డ్రగ్స్పై చేపట్టిన యుద్ధంతో తమ కమ్యూనిటీలను సమూలంగా నాశనం చేయాలని చూస్తుందని కుకీలు ఆరోపిస్తున్నారు. మియన్మార్ నుంచి ఈ రాష్ట్రంలో వస్తున్న అక్రమ వలసలు కూడా ఈ ఉద్రిక్తతలను మరింత పెంచి పోషించింది. పెరుగుతున్న జనాభాతో ఆ రాష్ట్రంలో భూ వినియోగంపై ఒత్తిడి పెరిగింది. యువతలో నిరుద్యోగం వారిని మిలిటెంట్ల వైపుకి ఆకర్షితమయ్యేలా చేసింది. మొత్తానికి ఈ విధంగా రాష్ట్రపతి పాలనను కొని తెచ్చుకుంది.